హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను తినే రొట్టె ఏంటో గెస్ చేయగలుగుతారా? విపరీతమైన మినరల్స్, విటమిన్స్, ఫైబరు, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్ ఉన్న ఏకైక పదార్థము అదేనండి రాగులు. రాగి పిండితో రొట్టె. ఈ రాగి రొట్టె, జొన్న రొట్టె, బియ్యపు రొట్టె చపాతీలు చేసేంత ఈజీ కాదు, కొంచెం చాలా కష్టమే ఉంటుంది. చేతులతో తట్టుకుంటూ చేయడం అంటే ఇంకా కష్టము. చాలామంది చేసుకోవడానికి ట్రై చేసి రాక అబ్బో ఇదేం కష్టం వద్దులే అనేసి వదిలేస్తున్నారు. కానీ హెల్త్ పరంగా మటుకు ఈ 3 రొట్టెలు చాలా మంచి. నేను ఇప్పుడు ఈజీ పద్ధతిలో చపాతీలు లాటించినట్టు లాటిస్తూ చేయడం చూపిస్తా. చాలా ఈజీ, అది ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. వేడి నీళ్ళలో పిండి పోసి ఉప్పి ముద్ద చేసిన రాగి పిండిలోంచి మనకు కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకొని ప్లాట్ఫామ్ మీద ఒక కవర్ వేసుకొని కవర్కు నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మనం తీసుకున్న పిండి ముద్దను చేతులతో కొద్దిగా వెడల్పుగా అని కవర్ పైన పెట్టి పైనుంచి ఇంకొక కవర్ వేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలు ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా లాటించుకోవాలి. లాటించిన తర్వాత చేతులతో ఒకసారి రొట్టెనంతా సమానంగాని పై కవర్ తీసేసి కింది కవర్ నుంచి రొట్టెను విడదీసి స్టవ్ మీద వేడిగా ఉన్న పెంక పైన మనం చేసుకున్న రాగి రొట్టెను నిదానంగా వేసి ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. కొద్దిగా కనుక లావుగా చేస్తే మొత్తం పూరి పొంగినట్టు పొంగిపోతుంది. కానీ నేను కొంచెం సన్నగానే చేసుకుంటా కాబట్టి మరీ బాగా పొంగట్లేదు, కొంచెం కొంచెం పొంగుతున్నాయి. సేమ్ అదే విధంగా పైన పెంక పైన రొట్టె కాలేలోగా ఇంకో రొట్టె వేసుకోవచ్చు. చాలా ఈజీ చేసుకోవడము. ఒకటి కాలేలోగా ఇంకో రొట్టె వేసుకోవచ్చు. మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ 2 వైపులు మరలేసుకుంటూ కాల్చుకోవాలి. ఇవి మనము తింటే టేస్ట్కు టేస్ట్, హెల్త్కు హెల్త్. ఏ కూరతోనైనా తినచ్చు, ఏ చట్నీతోనైనా తినచ్చు, చాలా బాగుంటాయి. ఎల్లిపాయ కారంతో కానీ నాన్ వెజ్తో కానీ ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. జొన్న రొట్టెలు అయితే మీకు ఎక్కడైనా కొనుక్కున్నా దొరుకుతాయి, కానీ ఈ రాగి పిండి రొట్టెలు మటుకు ఎక్కడా దొరకవు, మనం చేసుకోవాల్సిందే. ఒక రొట్టెలే కాకుండా ఈ పిండితోని రాగి జావ, రాగి ముద్ద చేసుకోవచ్చు. పిల్లలకు ఎముకలు గట్టిగా ఉండి 30 ఏళ్ళకే ముసల్తనం రాకుండా ఉండాలంటే తప్పకుండా ఇట్లాంటి ఫుడ్ పెట్టాలి. కొనుక్కొని తినే పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీ లాంటివి బంద్ చేయించి పిల్లలకి ఈ విధంగా తప్పకుండా తినడము అలవాటు చేయండి. ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.